హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అనే విషయం కూడా లైక్ కానీ డిస్లైక్ కానీ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము. రామోజీ ఫిలిం సిటీలో ఇది పార్ట్ 2 కింద చేశానండి. పార్ట్ 1, 2, 3 అనేలాగా చేశాను. ఎందుకంటే లెంగ్తీ వీడియోస్ ఉన్నాయి. సో మొత్తం చూపించాలంటే ఒక వీడియో బాగా లెంగ్త్ అయిపోతుంది. సో అందు గురించి అని చెప్పేసి పార్ట్స్గా పార్ట్లకు విభజించి మీకు చూపించాలనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. వీలైనంత వరకు మీకు ఏది అవసరమైనా కూడా మీరు ఎప్పుడైనా ఫిలిం సిటీ వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఎలా ఉంది మీకు ఫిలిం సిటీ ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్లో వీలైతే చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా చెప్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఛానల్ డెవలప్మెంట్ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎదురు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ బస్సు ఎదురొస్తుందని చెప్పి చూశాను. అందుకోసం కొంచెం అక్కడ ఆగి చూసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు పాటిస్తారు, మనల్ని కూడా పాటించేలా చేస్తారు, చెప్తారు వాళ్ళు అలాగా. సో ఇప్పుడు మనం అలా రైట్కి వెళ్తున్నాము. రైట్కి వెళ్ళిన తర్వాత ముందుకు కొన్ని బస్సులు ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. అసలు యాక్చువల్గా ఇటువైపు రానివ్వరు కార్లో వచ్చేవాళ్ళని. సో మనం వచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీ కంపల్సరీ ఆపుతారు. ఆపిన తర్వాత తిరిగి వెళ్ళిపోవటమే. వాళ్ళు చాలా జాగ్రత్తగా సౌమ్యంగా అంటే పొలైట్గా చెప్తారు వాళ్ళు. ప్రాబ్లం ఏం లేదు. మనం వెంటనే మనం కూడా పొలైట్గానే ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో అదిగోండి వచ్చేసాడు సెక్యూరిటీ. తను చెప్పాడు, సైగ చేసి చెప్పాడు. సో వెంటనే మనం టర్న్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ బస్సులు ఉన్నాయి, ఆపోజిట్ కూడా బస్సులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అదే కాక యాక్చువల్గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు లెఫ్ట్లోనే వెళ్ళాలి మనం మన దారిలో. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం. ఓకే అండి. వీడియో మీకు లెంగ్తీగా అనిపించిందా, అంటే ఎక్కువ పొడవు అనిపించిందా ఏంటి అనేది నాకు ఒకసారి ఇస్తే నెక్స్ట్ చేసే వీడియోలో మీకు అనుగుణంగా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలాంటి షార్ట్ వీడియోలా లేకపోతే లెంగ్త్ ఉన్నా పర్వాలేదా ఏంటనేది దాన్ని బట్టి నేను వీడియోలో చేయడం అనేది దాన్ని బట్టి మార్చుకుంటాను. అలాగే ఏవైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు ఇవ్వండి. అంటే ఇది చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేది చెప్తే నాకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఏదైనా అందులో మర్చిపోయామో చేయవలసినవి ఏమైనా ఉన్నాయా అనేది కూడా. సో ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. కిందికి వెళ్తూ ఉంటే కింద ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి రైట్కి తిరుగుతాము. ఆ సర్కిల్లో వచ్చేసి పెద్ద బొమ్మ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఇందులో ఎక్కడ బాగుంది ఇక్కడ బాగోలేదని చెప్పడానికి లేదు. సో అందుకే రామోజీ ఫిలిం సిటీలో వేల మంది టికెట్ తీసుకొని ఆర్ఎఫ్సి టూర్కి వస్తూ ఉంటారు. అదిగోండి ఇటువైపు ల్యాండ్లో నీళ్ళు స్ప్లింక్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇదిగోండి ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి వెళ్తే ఫస్ట్ తారా, తర్వాత సితారా అనే హోటల్స్ వస్తాయి. దాని తర్వాత గేట్ 1, రైట్ సైడ్లో గేట్ 2 వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది ఎండ్ కాదు కానీ వీడియో వరకు ఇక్కడ వరకు ఇలా వచ్చాం కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆర్ఎఫ్సి వాళ్ళకు బయట నుంచి అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఆ టికెట్ తీసుకుంటే భోజనము, టిఫిను, కాఫీలు, టీలు అవన్నీ జాగ్రత్తగా పెట్టిస్తారు. భోజనం కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ హైజీనిక్గా ఉంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు తారా లెఫ్ట్ సైడ్లో తారా హోటల్ వస్తుంది. దానికి కొద్ది దూరంలో ఉన్నాము. రైట్ సైడ్లో ఈ ల్యాండ్ అంతా రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి అక్కడ ల్యాండ్లో రాసి ఉంది. ఇక్కడ చాలా షూటింగ్లు చేశారు. ఇవన్నీ మీరు చూసింటారు, చాలా షూటింగ్లు ఇందులో. రైట్ సైడ్లో కూడా చూశారు కదా అక్కడ. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది తారా హోటల్ అండి ఇది. దీని తర్వాత వచ్చేసేది
సితారా హోటల్ అండి. సితారా హోటల్ ఆపోజిట్‌లో పెద్ద రౌండు సర్కిల్‌లో వచ్చేసి ల్యాండ్ ఉంటుంది. సెంటర్‌లో ఒక స్టాచ్యూ ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి. మీరు విజిట్ అయ్యారా? అవ్వలేదా? ఒకసారి మెన్షన్ చేయండి. మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? ఎలాంటి సినిమాలు చూస్తారు? ఎవరి ఫ్యాన్ మీరు? మీకు ఏ సినిమాలంటే ఇష్టం? ఇప్పుడున్న సినిమాల మీద మీ అభిప్రాయం ఏవైనా ఉన్నా కామెంట్స్‌లో పెట్టండి. జనరల్‌గా ఏంటంటే మేము షూటింగ్‌కి వెళ్తుంటాం కాబట్టి షూటింగ్ ప్రతి చోట చూస్తాం. ఇది సితారా హోటల్ అండి. 5 స్టార్ హోటల్ ఇది. హ్మ్. చా చాలా బాగుంటుందండి అక్కడ. ఎవరొచ్చినా రామోజీ ఫిల్మ్ సిటీకి వీఐపీలు వస్తే ఈ హోటల్‌లోనే ఉంటారు అందరూ. ఆర్టిస్టులైనా, పొలిటికల్ లీడర్స్ అయినా, వీఐపీస్ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ సితారా హోటల్‌లోనే స్టే చేస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు చేసిన వీడియోలలో ఇదే ఎక్కువ లెంగ్త్ ఉన్నట్టుంది. ఎక్కువ లెంగ్త్ ఉన్న వీడియోనండి. ఇది మీకు ఎలా అనిపించింది? లెంగ్త్ ఎక్కువ అనిపించిందా? లేదంటే పర్వాలేదా? షార్ట్ వీడియోస్ అంటే చిన్న వీడియోలు చేస్తే బెటర్‌గా ఉంటుందా మీకు చూడటానికి? అంటే ఒకేసారి ఇంత వీడియో చూడాలంటే ప్రాబ్లమ్ అవుతుంది కదా! చిన్న చిన్న వీడియోలు అయితే ఫాస్ట్‌గా చూసేయొచ్చు. కంప్లీట్ అయిపోతుంది కదా! సో, ఎలా అనిపించింది ఏంటనేది నాకు ఒకసారి కామెంట్‌లో పెట్టండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే గేట్ 1 వస్తుంది. అక్కడ నుంచి రైట్‌కెళ్తే గేట్ 2 వస్తుందండి. గేట్ 2 దాటిన తర్వాత మనం రీసెంట్‌గా తండేల చిన్న షూటింగ్ ఉంటే అంటే యాక్చువల్‌గా షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న షూటింగ్ ఉంటే దానికి సంబంధించిన షూటింగ్ అక్కడ చెరువు దగ్గర చూపించారు. ఆ చెరువు కూడా మీకు చూపిస్తానండి నేను. అటువైపు వెళ్తున్నాం మనం. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్‌కి తిరిగిన తర్వాత లెఫ్ట్‌లో చెరువు ఉంటుంది. చెరువు దగ్గర తీశారండి తండేల్ మూవీ. ప్యాచ్ వర్క్ ఉండింది. ప్యాచ్ వర్క్‌లో భాగంగా అవసరమైన సీన్‌లు అక్కడ షూట్ చేశారు. అక్కడ షూట్ చేసిన తర్వాత తండేల్ షూట్ చేసిన తర్వాత ఆర్ఎఫ్సీలోనే వెంకటేష్ బాబు గారిది 'సంక్రాంతికి వస్తున్నాము' అనే మూవీలో సాంగ్ ఉండింది. లాస్ట్ సాంగ్ బ్యాలెన్స్ అది కూడా ఫిలిం సిటీలో చేశారు 4 రోజులు. సో, ఆ లొకేషన్ కూడా మీకు తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను నేను. ఆ సాంగ్ చేశారు. సాంగ్ చేసిన సెట్టింగ్స్ అదే లొకేషన్ అనేది మీకు నేను చూపిస్తాను వేరే వీడియోలో. హోప్ మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను. అదండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్‌లో సెకండ్ గేట్ దాటామండి. జనరల్‌గా వర్కర్స్ స్టాఫ్ కానీ లేదంటే బయట నుంచి వచ్చే ఫిలింకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ గేట్‌లోంచి ఎంటర్ అవ్వాలి. సో, ఇలా కొంచెం ముందుకొచ్చాక ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి లెఫ్ట్‌లో వెళ్ళాలండి. లెఫ్ట్‌లో వెళ్తే చెరువు వస్తుంది. ఆ చెరువు దగ్గర సముద్రంలో ఏదో సీన్ ఒకటి ప్యాచ్ వర్క్ ఉండిందండి. అది ఇక్కడ చేశారు. సో, ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ డెడ్ ఎండ్ అండి. డెడ్ ఎండ్ పక్కన చెరువు ఉంటుంది. చెరువు పక్కన ప్లాట్‌ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్‌ఫామ్ మీద చేశారు షూటింగు. తర్వాత మనం రిటర్న్ వెళ్తాం ఇక్కడ నుంచి. అలాగా అది చూసిన తర్వాత మనం రిటర్న్ వెళ్దామండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి రామోజీరావు గారి ఇల్లు ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు హైట్‌లో ఉంటుంది. ఇంద్రభవనంలా ఉంటుంది. చాలా బాగుంటుందండి.